వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనము రెనోవా సెంచరీ హాస్పిటల్లో ఉన్నాము. మనతో ఉన్నారు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరాలజీ డాక్టర్ మురళీధర్ గారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్, కండరాల పట్టివేత, అదేవిధంగా కనురెప్పలు కూడా మనకు తెలియకుండానే, మన ప్రమేయం లేకుండానే వాలిపోతూ ఉంటాయి. సో ఈ డిసీజ్ ఏంటి అసలు? దీనికి సంబంధించి లక్షణాలు ఎట్లా ఉంటాయి సార్? దీన్ని మయస్థీనియా గ్రావిస్ అంటారండి. మయస్థీనియా గ్రావిస్ అంటే మయా అంటే యాక్చువల్లీ మజిల్ అని అర్థం. ఎస్థీనియా అంటే వీక్నెస్. ఓకే. సో మయస్థీనియా అంటే మజిల్ వీక్నెస్. గ్రేవిస్ అంటే సివియర్ అని అర్థం అనమాట. అంటే ఇంగ్లీష్లో గ్రేవిస్ అనేది వెస్టర్న్ లాంగ్వేజ్ వర్డ్, దాన్ని సివియర్ అని అర్థం. అంటే సివియర్ కండరాల బలహీనతని మయస్థీనియా గ్రేవిస్ అని. బాడీలో ఎక్కడైనా వస్తుందా సార్? అంటే కంటి దగ్గర మాత్రమే, టోటల్ బాడీ కండరాలు ఎక్కడ ఉన్నా కూడా? ఎక్కడైనా రావచ్చండి. బాడీలో కండరాలు ప్రతి చోట ఉంటాయి. సో స్కెలిటల్ మజిల్స్ ని అఫెక్ట్ చేసే జబ్బు. కండరాల్లో కూడా రకాలు ఉంటాయి. స్కెలిటల్ మజిల్స్, స్మూత్ మజిల్స్ అని ఉంటాయి బాడీలో. సో స్కెలిటల్ మజిల్స్ ని అఫెక్ట్ చేసే జబ్బుని మయస్థీనియా గ్రేవిస్ అంటారు. ఇది యాక్చువల్లీ ఒక ఆటో ఇమ్యూన్ కండిషన్. ఇప్పుడు కండరం వర్క్ చేయాలి అంటే బాడీలో నర్వ్ నుంచి ఇంపల్సెస్ కండరంకి వెళ్ళాలి. ఆ నర్వ్ నుంచి ఇంపల్సెస్ వచ్చే జంక్షన్ దగ్గర, సో ఆ నర్వ్ ని అండ్ ఆల్సో మజిల్ ని మధ్యలో ఉన్న కనెక్షన్ ని న్యూరోమస్క్యులర్ జంక్షన్ అంటారు. న్యూరో అంటే నర్వ్, మజిల్ అంటే జంక్షన్, అది ఒక జంక్షన్. సో ఆ నర్వ్ మజిల్ జంక్షన్ దగ్గర ఏదైనా ప్రాబ్లం ఉంటే మయస్థీనియా అనే జబ్బు రావచ్చు. దానివల్ల ఏమవుతుందంటే కండరాలు బలహీన పడిపోతాయి. ఆ కండరాలు బలహీన పడడం అనేది ఎక్కడైనా జరగవచ్చు బాడీలో. బట్ కామన్గా జరిగే లక్షణాలు ఎలాగుంటాయి అంటే కనుపాపలు, కనిరెప్పలు వాలిపోవడం కానీ, అంటే రెండు కనపడడం కానీ, అండ్ అలానే మాట్లాడుతున్నప్పుడు, మనం మాట్లాడాలన్నా కానీ కొన్ని కండరాలు అవసరం ఉంటాయి, కొన్ని మజిల్స్ అవసరం ఉంటాయి. ఆ మజిల్స్ వీక్ అయిపోవడం కానీ, ఆర్ఎల్స్ కొంతమందిలో స్వాలోయింగ్ ప్రాబ్లం, అంటే మింగడానికి కూడా కండరాలు అవసరం ఉన్నప్పుడు మింగే కండరాలు వీక్నెస్ ఉండడం వల్ల మింగడం కష్టం కానీ, ఈవెన్ షోల్డర్స్, నెక్ వీక్నెస్ ఉండడం కానీ, ఇప్పుడు ఒక పిల్లో పై నుంచి పేషెంట్ లెగవలేకపోవడం, తల పైకి లేకపోవడం, ఆర్ఎల్స్ నెక్ ఇలా వంగిపోయి ఉండడం కానీ, ఆర్ఎల్స్ అప్పర్ లింబ్ అండ్ లోయర్ లింబ్ మజిల్స్ వీక్ అయిపోవడం వల్ల మెట్లు ఎక్కలేకపోవడము, ఆర్ఎల్స్ భుజం పైకి లేపలేకపోవడము, ఇలాంటి వీక్ లక్షణాలు ఉండొచ్చు. ఓకే. ఒక సివియర్ ఫార్మ్ ఆఫ్ మయస్థీనియా ఉంటుంది. దాన్ని మయస్థీనిక్ క్రైసిస్ అంటారు. ఈ మయస్థీనిక్ క్రైసిస్లో యూజువలీ స్వాలోయింగ్ కండరాలతో పాటు శ్వాస కండరాలు కూడా అఫెక్ట్ అవ్వచ్చు. మనం బ్రీదింగ్ చేయాలన్నా కానీ ఇన్స్పిరేషన్కి ఇన్స్పిరేటరీ మజిల్స్ అంటారు, ఎక్స్పిరేషన్కి ఎక్స్పిరేటరీ మజిల్స్ అవసరం ఉంటాయి. సో ఈ మజిల్స్ వీక్నెస్ వల్ల కూడా యాక్చువల్లీ మయస్థీనియా ఈ కండరాలు అఫెక్ట్ అయితే మయస్థీనిక్ క్రైసిస్ అనే ప్రాబ్లం సంభవిస్తుంది. నీరసం కూడా ఎక్కువ ఉంటుంది అని విన్నాను సార్. దీనికి ఈ లక్షణాలు ఉన్న వాళ్ళకి కండరాల బలహీనత వల్ల వీక్నెస్ ఎక్కువ ఉంటుంది. అండ్ వన్ మోర్ పెక్యులియర్ పిక్చర్ ఈ జబ్బులో ఏంటి అంటే ఇది ఫెటిగబుల్ వీక్నెస్ అంటాం అనమాట. ఫెటిగబుల్ అంటే పొద్దున అంత వీక్నెస్ ఉండకపోవచ్చు, ఈవినింగ్ అయ్యేసరికి కొంత వర్క్ చేసే కొద్దీ వీక్నెస్ ఎక్కువ అయిపోవచ్చు. పొద్దున్న లేచిన వెంటనే కన్నులు నార్మల్గా ఉండొచ్చు, రెండు కనపడకపోవచ్చు, కానీ ఈవినింగ్ అయ్యేసరికి ఆర్ఎల్స్ బాగా మజిల్స్ యాక్టివ్ ఎక్కువ స్టేట్ ఉంటే అవి కండరాలు స్లోగా వీక్ అయిపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ మనం మధ్యాహ్నం తినేటప్పుడు 3 అన్నాలు తింటాం కదా. ఇనీషియల్గా తినేటప్పుడు బాగానే ఉంటుంది. బై ద టైమ్ దే రీచ్ లాస్ట్ పెరుగన్నం తినేటప్పుడు చాలా డిఫికల్టీ ఫేస్ చేస్తాం అన్నమాట. ఇలాగా అది కూడా ఫెటిగబుల్ అనమాట. ఫెటిగబుల్ వీక్నెస్ ఒక్కొక్క లక్షణాలు ఉంటాయి సార్. లేదంటే ఇప్పుడు ఈ కనురెప్పలకు సంబంధించి అంటే ఇది నార్మలా లేదంటే సివియర్ అని ఎట్లా తెలుసుకోవాలి? సివియర్ అంటే చూడండి, ఈ శ్వాస కండరాలు అఫెక్ట్ అవుతే దాన్ని సివియర్ అని అంటారు అనమాట. స్వాలోయింగ్ కండరాలు అఫెక్ట్ అవుతే దాన్ని సివియర్ అంటారు. జబ్బు ఓన్లీ రెస్ట్రిక్టెడ్ టు ది ఐస్ అండ్ ఈవెన్ దాన్ని రెస్ట్రిక్ట్ అయితే దాన్ని ఆక్యులర్ మయస్థీనియా అంటారు. ఆక్యులర్ మయస్థీనియా అంటే ఐకి సంబంధించి ఐ వరకే రెస్ట్రిక్ట్ అయిపోయిన మజిల్స్ని ఇన్వాల్వ్ అవ్వడం వల్ల వచ్చే మయస్థీనియాని ఆక్యులర్ అని అంటారు. ఆ మయస్థీనియా కొంచెం మైల్డర్ ఫార్మ్ ఆఫ్ మయస్థీనియా. సివియర్ మయస్థీనియా అంటే ఈ మన ఆర్మ్ అండ్ లెగ్ మజిల్స్ని ఇన్వాల్వ్ అయినా కానీ, నెక్ వంగిపోవడము, నడవలేకపోవడము, అండ్ సివియరెస్ట్ ఫార్మ్ ఆఫ్ మయస్థీనియా శ్వాస కండరాలను అఫెక్ట్ అయితే అది సివియర్ ఫార్మ్ ఆఫ్ మయస్థీనియా. ఇలా ఒంట్లో ఉన్న మజిల్స్ అన్నిటినీ అఫెక్ట్ అయితే దాన్ని జనరలైజ్డ్ మయస్థీనియా అని అంటారు. ఓన్లీ ఐ మజిల్స్ని అఫెక్ట్ చేస్తే అది ఆక్యులర్ మయస్థీనియా అంటారండి. ఓకే. ఇది మెడికల్గా డయాగ్నోస్ చేయాలంటే ఎట్లా చేయాలి సార్? మయస్థీనియా అనే లక్షణాలు బట్టి ఎవరైనా న్యూరాలజిస్ట్ చూస్తే ఐడెంటిఫై చేయగలరు. సో కానీ దానికి సపోర్టివ్ ఇన్వెస్టిగేషన్
ఇన్వెస్టిగేషన్స్ కూడా అవసరం. సపోర్టివ్ ఇన్వెస్టిగేషన్స్ అంటే కొన్ని బ్లడ్ టెస్ట్. నేను ఇందాక చెప్పినట్టుగా అది ఒక ఆటో ఇమ్యూన్ కండిషన్. ఆటో ఇమ్యూన్ అంటే మన బాడీలోనే కొన్ని యాంటీబాడీస్ ఫామ్ అవుతాయి. ఆ యాంటీబాడీస్ ఆ జంక్షన్ అయితే ఏదైతే అని చెప్పానో ఆ జంక్షన్లో ఉన్న యాంటీజెన్స్ని డిస్ట్రాయ్ చేసేస్తాయి అన్నమాట. సో ఈ యాంటీబాడీస్ని మనం బ్లడ్ టెస్ట్ త్రూ ఎస్టిమేట్ చేయొచ్చు. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే అస్టైల్కోలిన్ రిసెప్టార్ యాంటీబాడీస్ అంటారు, ఆర్ మస్క్ యాంటీబాడీస్ అంటారు, టైటిన్ యాంటీబాడీస్, రైనోడిన్ రిసెప్టార్ యాంటీబాడీస్, ఆర్ ఎల్పిఆర్ యాంటీబాడీస్, ఎల్ఆర్పి యాంటీబాడీస్, 4 యాంటీబాడీస్, ఈ యాంటీబాడీస్ అంటారు. ఈ యాంటీబాడీస్ అన్నిటిని మనం బ్లడ్ టెస్ట్ త్రూ ఎస్టిమేట్ చేయొచ్చు. ఈ యాంటీబాడీస్ పాజిటివ్ ఉంటే అది ప్లస్ లక్షణాలతో పాటు కలిపి ఉంటే మైస్థీనియా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇంతే కాకుండా కొన్ని ఎలక్ట్రోఫిజియలాజికల్ టెస్ట్ ఉంటాయి, ఇవి న్యూరాలజిస్ట్ దగ్గర అవైలబుల్ ఉంటాయి. సో ఆర్ఎన్ఎస్, రెపిటేటివ్ నర్వ్ స్టిమ్యులేషన్ అంటారు. కండరాన్ని కంటిన్యూస్గా స్టిమ్యులేషన్ చేసి అది లాస్ట్ ఎక్కువగా స్టిమ్యులేట్ చేస్తే అది ఎలాగుంటుంది రెస్పాన్స్ అనేది చూస్తారన్నమాట. అట్లా చూసి కూడా మనం డయాగ్నోస్ చేయాలి. దీనికి ట్రీట్మెంట్ ఏంటి సార్? ఒకప్పుడు ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ మైస్థీనియా గ్రేవిస్. గ్రేవిస్ అంటే చాలా సివియర్ డిసీజ్ అని అర్థము. ఇప్పుడు ఏదైతే విత్ ద అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ మైస్థీనియా అనేది వెరీ ఈజీలీ ట్రీటబుల్ డిసీజ్ ఆల్సో. సో సమ్ టైమ్స్ కొన్ని డిఫికల్టీస్ ఉంటాయి ట్రీట్మెంట్స్లో, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ ఈస్ ఈజీలీ ట్రీటబుల్. దీనికి ట్రీట్మెంట్స్ టాబ్లెట్స్ ఉంటాయి. సో టాబ్లెట్స్ ఏంటంటే ఆ టాబ్లెట్స్ వల్ల మనం ఆ నర్వ్ మజిల్ ట్రాన్స్మిషన్ని స్మూత్ చేసే రకంగా ఉంటాయి. పైరిడోస్టిగ్మిన్ అంటారు అండ్ నియోస్టిగ్మిన్ అంటారు. ఇలాంటి మెడిసిన్స్ ఇస్తాము. అండ్ బికాజ్ ఇందాక చెప్పినట్టు ఆటో ఇమ్యూన్ కండిషన్ అని చెప్పాను కాబట్టి ఆ ఆటో యాంటీబాడీస్ ఏదైతే ఉందో దాన్ని సప్రెస్ చేయడానికి మనము కొన్ని స్టిరాయిడ్స్ కానీ ఇమ్యూనోథెరపీస్ ఇస్తాం. అజథయోప్రిన్, మైకోఫిన్లేట్ ఇలాంటి కొన్ని మందులు మనం పేషెంట్కి అడ్మినిస్టర్ చేస్తాం. బాగా సివియర్గా ఉంది మైస్థీనియా, పేషెంట్ వెంటిలేషన్ పరిస్థితిలో ఉన్నారు. ఎస్ శ్వాస కండరాలు వీక్ అయితే వెంటిలేషన్లో కూడా వెళ్ళొచ్చు. దాన్ని మైస్థీనిక్ క్రైసిస్ అని ఇందాక చెప్పాను. ఈ మైస్థీనిక్ క్రైసిస్ ఉన్న పేషెంట్కి మనం ర్యాపిడ్గా యాంటీబాడీస్ అనేవి బాడీలోంచి తీసేసేయాలి. ర్యాపిడ్ థెరపీస్ అంటారు అనమాట. అది ప్లాస్మా ఎక్స్చేంజ్ ద్వారా కానీ ఆర్ మనం ఐవిఐజీ అనే ఒక ఇంజెక్షన్ ద్వారా కానీ కోర్స్ ద్వారా కానీ మనం న్యూట్రలైజ్ చేయొచ్చు. ఇప్పుడు మెట్లు ఎక్కుతూ కూడా ఆయాస పడిపోవడము, ఎక్కలేని పరిస్థితి కూడా వస్తూ ఉంటుంది సార్. అదే అంటే కండరాల పట్టివేత ఉంటుంది కదా, ఇది కూడా దేని కిందకే తీసుకోవచ్చా? ఈ సిమ్టమ్ చాలా జనరలైజ్ సిమ్టము. దాంట్లో మైస్థీనియా కారణం ఒకటి అయ్యి ఉండొచ్చు, బట్ కండరాల పట్టివేత అనేది వైటమిన్ డెఫిషియన్సీస్ వల్ల కూడా ఉండొచ్చు, ఆర్ఎల్స్ ఎనీ ఎలక్ట్రోలైట్ డిస్టర్బెన్సెస్ వల్ల కూడా ఉండొచ్చు, కిడ్నీ పేషెంట్స్లో ఉండొచ్చు. మెట్లు ఎక్కుతుంటే శ్వాస కష్టం అవుతున్నది అంటే మైస్థీనియా కూడా ఉండొచ్చు, బట్ నాన్ మైస్థీనిక్ కాజెస్, ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్లో ప్రాబ్లం ఉన్నా కానీ లంగ్స్లో ప్రాబ్లం ఉన్నా కానీ కూడా ఉండొచ్చు. సో అవన్నీ కూడా రూల్ అవుట్ చేసుకోవాలి. సార్ ఇది మన ఇండియాలో ఎంత కామన్గా చూడొచ్చండి ఈ డిసీజ్? యూజువల్లీ ఒక 1,00,000 మంది జనాభాని చూసారంటే ఒక 20 to 25 పీపుల్కి ఈ జబ్బు రావచ్చండి. సో మోస్ట్ ఆఫ్ ది ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే బాయిల్ డౌన్ టు న్యూరాలజీ ఓన్లీ. కాబట్టి న్యూరాలజిస్ట్ చాలా కామన్గా చూస్తారు. సో బట్ ఇన్ జనరల్ పబ్లిక్ అదర్ ఫిజిషియన్స్ అంత కామన్గా చూడకపోవచ్చు. మెయిన్ న్యూరాలజిస్ట్ దగ్గరికి వస్తేనే వాళ్ళకి ఒక సొల్యూషన్ అనేది దొరుకుతుంది. థ్యాంక్ యూ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.